ఇక్కడ ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళను అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొన్ని రకాల బలాలు ఉన్నాయి. శారీరక బలం ఇది అందరికీ తెలిసిండేది. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే, మంచిగా జిమ్కి వెళ్తే వస్తుంది శారీరక బలం. హల్లెలూయా. ఇంకా కొంతమందికి మేధో బలం ఉంటుంది. హల్లెలూయా. మంచి నాలెడ్జ్ ఉంటుంది, షార్ప్గా ఉంటారు, అది మేధో బలం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ బలముతో గలిలియాకు వెళ్ళినాడంటే ఆత్మ బలముతో గలిలియాకు వెళ్ళినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శారీరక బలము లేకపోవచ్చు, మేధో బలము లేకపోవచ్చు, కానీ ఆత్మ బలం అనేది నీకు కంపల్సరీగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని సంవత్సరాలు అప్పుడు సువార్త ప్రారంభించాడండి? పరిచర్య ఎప్పుడు ప్రారంభించాడు? 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఎందుకంటే 30 సంవత్సరాల వరకు ఆయన ప్రిపేర్ అవుతున్నాడు ఆత్మలో. హల్లెలూయా. ఆఫ్టర్ ద 30 ఇయర్స్, 30 సంవత్సరాల తర్వాత నేను చనిపోయిన వారిని లేపాల. హల్లెలూయా. ఎడికి చెప్తాము హల్లెలూయా. 30 సంవత్సరాల తర్వాత నేను రోగులను స్వస్థపరచాలా, అందుకనే నేను ఆత్మలో సిద్ధపడాలని 30 సంవత్సరాల వరకు ఆయన ఆత్మ బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే ఆత్మ బలమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గడికి చెప్తాము హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ బలము పొందుకోనంత వరకు గలిలియాలో అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే ఆత్మ బలము పొందుకున్నాడో అప్పుడు ఆయన ఆ యుద్ధ భూమిలో అడుగు పెట్టినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు అనేక విషయాలలో ఓడిపోతున్నావేమో, ఎందుకంటే నీకు ఆత్మ బలము లేదు కాబట్టి ఓడిపోతున్నావు. కానీ యేసయ్య ఎట్లా ఆత్మ బలముతో గలిలియాకు వెళ్ళినాడో, ఈ రాత్రి ఆన్లైన్ పేరు ముగిసిన తర్వాత మీరందరూ మీ ఇంటికి ఆత్మ బలముతో వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మీ ఆత్మలో బలము లేదేమో, కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన ఆత్మ బలముతో మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మ బలము మనము పొందుకుంటేనే అసాధారణమైన శక్తిని మనం చూడగలం. నీకు ఆత్మ బలము లేకపోతే నీ జీవితంలో దైవ శక్తిని నువ్వు చూడలేవు. నువ్వు ఆత్మలో బ్రతికితేనే ఆత్మ బలాన్ని పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పోడియం ఉంది, ఈ పోడియం నా చిన్నపిల్లవాడు వచ్చి జరపాలంటే పక్కన పెట్టమంటే పెట్టగలడా? పెట్టలేడు. అదే ఒక పెద్ద వ్యక్తికి చెప్పితే ఆ వ్యక్తి ఈజీగా ఈ పోడియం ఎత్తి అక్కడ పెట్టగలడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఆ చిన్న పిల్లవాడికి ఈ పోడియము జరపగలిగిన బలము లేదు. హల్లెలూయా. పెద్ద వ్యక్తికి అయితే దీన్ని జరపగలిగిన బలం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మనకు ఎటువంటి ఆత్మ బలం ఇవ్వబోతున్నాడంటే, మనము పెద్ద పెద్ద పనులు చేసే విధంగా మనకు ఆయన ఆత్మ బలాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ చాలా మందికి ఈ రాత్రికాల సమయంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ బలము లేదు కాబట్టే నీకు ఆయన ఏది ఇవ్వడం లేదు. కానీ ఈరోజు నువ్వు పొందుకునే ఆత్మ బలము ద్వారా దేవుడు ఈ 2026 సంవత్సరంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, భారీ భారీ ప్రాజెక్ట్స్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో ఒక పెద్ద బాధ్యతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పెద్ద బాధ్యతను నీకు ఇవ్వబోతున్నాడు. రివైవల్ అనే దుప్పటి, రివైవల్ అనే ఆ యొక్క భారతదేశం అంతటిలో దేవుని ఉజ్జీవాన్ని మోసుకొని వెళ్ళే ఆ బాధ్యతను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
మీరు అనుకుంటున్నారేమో దేవుని దగ్గర ఏది లేదనుకుంటున్నారేమో, దేవుని దగ్గర చాలా ఉన్నాయి, కానీ దాన్ని పొందుకునే బలము నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్నవి నీకు ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. చిన్న చిన్నవి నువ్వు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నావేమో, నీ మైండ్ సెట్ మార్చుకో, ఆత్మ బలాన్ని పొందుకో. దేవుడు గొప్ప గొప్ప పనులు నీ ద్వారా చేయించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పెద్ద అసైన్మెంట్ దేవుడు మీకు ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. చిన్న చిన్న పనులు చేయడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకునేది, గొప్ప గొప్ప పనులు నువ్వు చేయడానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే గొప్ప గొప్ప పనులు చేయడానికే నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వడానికే ఈ రాత్రి దేవుడు ఇక్కడ నిన్ను కూర్చొని పెట్టాడు. నీ పని అయిపోలేదు, దేవుడు అంటున్నాడు నీకు పెద్ద పెద్ద బాధ్యతలు నేను ఇవ్వబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయడానికి చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి. నువ్వు ఆత్మ బలము పొందుకుంటే దేవుడు వాటిని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు పిలువబడ్డావంటే అసాధారణమైన కార్యాలు చేయడానికి నువ్వు పిలువబడ్డావు. నువ్వు సాధారణమైన కార్యాలు చేయడానికి కాదు నువ్వు పిలువబడిండేది, దేవుని శక్తితో ఆత్మ బలము పొందుకొని అసాధారణమైన కార్యాలు నువ్వు చేయాలా. దేవుని శక్తిని నువ్వు పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పిలువబడ్డావు. దేవుని దగ్గర ఏవి లేవనుకోవద్దు, ఆయన దగ్గర నీకు కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఆయన ఎందుకు ఇవ్వడం లేదంటే నీకు ఆత్మ బలము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఆయన ప్రాజెక్ట్స్ ఎందుకు డిలే చేస్తున్నాడంటే నీ జీవితంలో ఆయా కార్యాలు ఎందుకు డిలే చేస్తున్నాడంటే దాన్ని మోసే అంత బలము లేదు నీలో. హల్లెలూయా. దాన్ని పొందుకొని రిసీవ్ చేసుకునే అంత బలము నీలో లేదు కాబట్టే దేవుడు వాటిని నీకు ఇవ్వడం లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మ బలము నీలో కనపడుతుందో దేవుడు వాటిని నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సైన్యాన్ని వెతుకుతున్నాడు ఈ భారతదేశంలో. దేవుడు వెతుకుతున్నాడు గొప్ప ఉజ్జీవం తీసుకొని రావడానికి, గొప్ప గొప్ప బాధ్యతలు ఇవ్వడానికి. ఆయనకు ఒక సైన్యము కావాలా. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరములో ఎక్కడ చూసినా క్రీస్తు యొక్క కార్యములకు వ్యతిరేకత కనబడుతుంది. ఇటువంటి టైంలో దేవుడు ఒక సైన్యాన్ని వెతుకుతున్నాడు. దేవునికి గాన ఆత్మ బలము గలవారు కనబడితే దేవుడు వారి ద్వారా భయంకరంగా మంటను మండించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నుండి సిద్ధపడితే, ఈ రాత్రి నువ్వు ఆత్మ బలాన్ని పొందుకుంటే దేవుడు ఆ ప్రాజెక్ట్ని నీకు దయచేయబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి. ఆత్మ వాతావరణములో అనేక మంది మీద దేవుడు ఆ యొక్క బాధ్యతను దయచేయబోతున్నాడు. ఆత్మీయ వాతావరణములో అనేక మంది మీద దేవుడు తన కృపను, తన యొక్క ప్రాజెక్ట్ను దయచేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇండియాలో రివైవల్ మోసుకొని వెళ్ళేవారు దేవునికి కావాలా. దేవుని చేత అగ్ని వలె మండేవారు దేవునికి కావాలా. అలాంటి సైన్యము దేవునికి దొరకడం లేదు కాబట్టి ఉజ్జీవం అనేది ఆగిపోతున్నది. కానీ ఈ రాత్రి ఈ సిఎఫ్ఎం బేతేల్ చర్చిలో ఆ సైన్యము దేవునికి దొరకబోతున్నది. ఎంతమంది ఆ సైన్యములో చేరడానికి సిద్ధపడుతున్నారో చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెతుకుతున్న సైన్యము ఈరోజు ఇక్కడ దొరకబోతున్నదని నేను నమ్ముతున్నాను. సిద్ధపడండి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక బలమైన ఉజ్జీవాన్ని మన జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. దేవునికి ఒక జనరేషన్ కావాలా. హల్లెలూయా. దేవునికి ఒక సైన్యం కావాలా. చిన్న చిన్న పనులు చేయడానికి కాదు, బలమైన శక్తి కలిగిన కార్యములు చేయడానికి దేవునికి ఒక సైన్యం కావాలా. ఎంతమంది సిద్ధపడుతున్నారు ఈ రాత్రి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ప్రార్థనాపూర్వకంగా వినండి.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రత్యేకంగా ఆయన దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బాధ్యతను తీసుకొనడానికి ప్రిపేర్ అయిపోయి ఈరోజు దేవుడు గొప్ప గొప్ప బాధ్యతను మనకి ఇవ్వబోతున్నాడు.